హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పొడవైన అనే అంశంతో మహారాష్ట్ర ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన, వరల్డ్స్ లాంగెస్ట్ అనే అంశం దేనికి సంబంధించి అంటే ప్రపంచంలోనే అతి పొడవైన డబల్ డెక్కర్ బ్రిడ్జ్. ఆ టాపిక్ ఏంటో చూద్దాం. సో ప్రపంచంలోనే అతి పొడవైన డబల్ డెక్కర్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది? మహారాష్ట్రకి సంబంధించి. సో ప్రపంచంలోనే అతి పొడవైన ఇటువంటి అంశాలు గనక, సూపర్లేటివ్ టాపిక్స్ గనక వార్తలు నిలిస్తే అతి పొడవైన, అతి పెద్ద, అతి ఎత్తైన ఇలాంటి అంశాలు కనబడితే ఖచ్చితంగా ఆ సైజ్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అంటున్నాను. ప్రపంచంలోనే అతి పొడవైన 3.14 కిలోమీటర్లు. గుర్తుంచుకోండి, 3.14 కిలోమీటర్ల ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ అంటున్నాను. డబుల్ డెక్కర్ అంటే ఏంటంటే మనకు కామన్గా మనము ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ చూస్తూ ఉంటాం కదా, వంతెనలు చూస్తూ ఉంటాం కదా. ఇది డబుల్ డెక్కర్ అంటే రెండు ఉంటాయి, ఒక వంతెన పైన ఇంకొక వంతెన ఉంటుంది అన్నట్టు. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సింగిల్ కాలమ్ పియర్ బ్రిడ్జ్. సింగిల్ కాలమ్ పియర్, పియర్ అంటే పిల్లర్. సో సింగిల్ కాలమ్ అంటే ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మెట్రో రైల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ పైన ఉండే బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో మెట్రోకి సంబంధించిన మెట్రో పిల్లర్స్ అంటే కదా, ఆ పిల్లర్స్ చూడండి, ఒకటే పిల్లర్ పైన మనకు ట్రాక్ నిర్మాణం అనేది నిర్మించడం జరుగుతుంది. సో ఒకే పిల్లర్, దీన్ని సింగిల్ కాలం అంటారు. సింగిల్ కాలం పియర్. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించి కూడా సింగిల్ కాలం, ఒకటే పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ పైన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఇది కామన్ వాహనాలు, వెహికల్స్ ఏవైతే ఉంటే మనం వాడే వాహనాలు, కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, వాటి కోసం ఉద్దేశించడం జరిగింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ తీసుకున్నారు అనుకోండి, ఈ బ్రిడ్జ్ పైన డబల్ డెక్కర్, డబల్ అంటే సెకండ్. ఈ సెకండ్ ఫ్లోర్ పైన మెట్రో అనేది ప్రయాణిస్తుంది, మెట్రో ట్రైన్కి సంబంధించి. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతి పొడవైన డబల్ డెక్కర్ బ్రిడ్జ్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ అని గుర్తుంచుకోండి. సో నాగ్పూర్ నగరం ఆరెంజ్ సిటీ అంటాం. సో నాగ్పూర్ నగరంలో ప్రపంచంలోనే అతి పొడవైన, ఆ పొడవెంత 3.14 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రపంచంలో ఇలా డబుల్ డెక్కర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ అతి పొడవైన, ఇంత పొడవైన బ్రిడ్జ్లు మాత్రం ఎక్కడ లేవు. మరి ఇటువంటి ప్రత్యేకమైన బ్రిడ్జ్ని ఎవరు నిర్మించారు అంటారు. సో ఇది ఇంపార్టెంట్. మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్, మహారాష్ట్ర మెట్రో అని గుర్తుంచుకోండి, మహారాష్ట్ర మెట్రో. అండ్ సెకండ్ వచ్చేసి భారతదేశంలో జాతీయ రహదారులను నిర్మిస్తున్న ఒక సంస్థ ఉంటుంది. అదేంటిది? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు మహారాష్ట్ర మెట్రో, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ కాలం పియర్ బ్రిడ్జ్, బట్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ ఎక్కడ? మహారాష్ట్రకి సంబంధించి వార్తలు ఇచ్చింది, నాగ్పూర్ సిటీ అని గుర్తుంచుకోండి. సో ఇది ఏదైతే ఉంటుందో అంతా నాగ్పూర్కి సంబంధించిన ఆ ఇమేజ్. సో ప్రపంచంలోనే అతి పొడవైన, సో ఈ పొడవు వచ్చేసి 3.14 కిలోమీటర్స్. సో సింగిల్ కాలం అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కామన్ వెహికల్స్ ప్రయాణించడానికి, సెకండ్ ఫ్లోర్ వచ్చేసేసి మెట్రో ట్రైన్ ప్రయాణించడానికి. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రము, ఏ ప్రాంతం అంటే నాగ్పూర్. గుర్తుంచుకోండి, నిర్మాణ బాధ్యతలు పంచుకునే సంస్థలు ఏమంటే మహారాష్ట్ర మెట్రో, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు, ప్రపంచంలోనే అతిపెద్ద, ప్రపంచంలోనే అతి ఎత్తైన, ప్రపంచంలోనే అతి పొడవైన ఇటువంటి అంశాలు కానివ్వండి, భారతదేశానికి సంబంధించి కూడా ఇటువంటి సూపర్లేటివ్ టాపిక్స్ ఏమైనా వార్తలు ఇస్తే వాటి ప్రత్యేకత చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఇలాంటి అంశాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇస్రోకి సంబంధించి ఒక ప్రత్యేక అంశం. సో IS4OM అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. IS4OM, S4 అంటే ఎస్కి అబ్రివేషన్, ఎస్ లెటర్కి 4 ఉన్నాయి వర్డ్స్. అదేంటో చూద్దాం. ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో.
మనకి శాటిలైట్ ప్రయోగాలు కానివ్వండి, ఇటీవల పిఎస్ఎల్వి C-53 గురించి మనం చూసాం. సింగపూర్కి సంబంధించిన కమర్షియల్ సాటిలైట్స్ని మనం పంపించడం జరిగింది. అంతకుముందు 2022 ఫిబ్రవరి 14వ తేదీన పిఎస్ఎల్వి C-52 అని చెప్పేసి. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించి ప్రైవేట్ స్టార్టప్లకు కూడా ప్రత్యేక సౌజన్యం కల్పిస్తుంది, ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇస్రో ఏదైతే ఉంటుందో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ ఉంటుంది కదా, అలా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి పంపించిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేఫ్టీ అండ్ సస్టైనబిలిటీ కోసం ఉద్దేశించిన టాపిక్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఉపగ్రహాలు, కొన్ని కాదు అన్ని ఉపగ్రహాలు, ఏ ఉపగ్రహం అయినా కూడా ఒక నిర్ణీత కాల వ్యవధిలో మనకు సేవలను అందిస్తుంది. మనం ఒక ఏ అనే శాటిలైట్ పంపించామనుకోండి, అది 5 ఇయర్సా 10 ఇయర్సా 50 ఇయర్సా, దానికి ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్లోనే అది సేవలు ఇస్తుంది. ఆ తర్వాత దాంతో మనకు డిస్కనెక్ట్ అయిపోతుంది, అది మనకు సేవలు అందించదు, అవుట్ ఆఫ్ సర్వీస్. సో ఇటువంటివి అంతరిక్షంలో మనకు మొత్తం కూడా చెత్తగా పెరిగిపోతున్నాయి. దాన్ని స్పేస్ డెబ్రిస్ అంటాం. స్పేస్ డెబ్రిస్ గుర్తుంచుకోండి, ఇది చాలాసార్లు మీరు వింటూ ఉంటారు. అంతరిక్ష చెత్త అంటాం తెలుగులో. స్పేస్ డెబ్రిస్. అంతరిక్ష చెత్త ఎలా ఏర్పడుతుంది? మన అవసరాల కోసం పంపించిన ఉపగ్రహాలు కాలం చెల్లిన తర్వాత చెత్తగా ఉంటాయి, అంటే పనికిరాని చెత్త. సో అలా స్పేస్ డెబ్రిస్. ఈ స్పేస్ డెబ్రిస్ అంతరిక్ష చెత్త నిర్వహణ కోసము మరి ఇస్రో నూతనంగా ప్రయోగిస్తున్న శాటిలైట్స్ వాటి యొక్క సేఫ్టీ అండ్ సస్టైనబిలిటీ కోసం ప్రారంభించిన ప్రత్యేకమైన అంశమే IS-4OM. S4 ఆ S ఏంటో చూద్దాం. సో I అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. S4 చూద్దాం. ఫస్ట్ S వచ్చేసి సిస్టమ్, ఇస్రో సిస్టమ్. ఫర్ సెకండ్ S సేఫ్, అండ్ థర్డ్ S సస్టైనబుల్, అండ్ ఫోర్త్ S స్పేస్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్. IS-4OM గుర్తుంచుకోండి. IS-4 అంటే S 4 వర్డ్స్ ఉంటాయి. ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. స్పేస్ ఆపరేషన్స్ని మేనేజ్ చేయడానికి, నిర్వహించడానికి, అంతరిక్ష పరిశోధనను నిర్వహించడానికి ఉద్దేశించబడిన ప్రత్యేకమైన అంశమే IS-4OM. ఎవరికి సంబంధించి అంటారు? ఇస్రోకి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో అంతరిక్ష చెత్తకి సంబంధించి కూడా తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. చైనాకి సంబంధించి Shenzhou-21 అనే ఒక ప్రత్యేకమైన శాటిలైట్ ప్రయోగము, NEO-01 అనే ఒక రోబో శాటిలైట్ ప్రయోగము, భారతదేశం కూడా అంతరిక్ష చెత్త నిర్వహించడానికి చేస్తున్న ప్రయోగాలు కానివ్వండి. సో రానున్న రోజుల్లో అంతరిక్షంలో చెత్త ఏదైతే పేరుకుపోతుందో, కాలం చెల్లిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో అవే ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఏ విధంగా ప్రమాదం? అలా కాలం చెల్లిన ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో మనం నూతనంగా ప్రయోగించిన ఉపగ్రహాలకు ఢీకొనడం కానివ్వండి, లేదా మన దేశానికి సంబంధించి కాలం చెల్లిన చెత్త ఉంటుంది కదా, అంతరిక్ష చెత్త, వేరే దేశం ప్రయోగించిన ఉపగ్రహాలను ఢీకొన్నది అనుకోండి, 2 దేశాల మధ్య యుద్ధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలా అంతరిక్ష చెత్త నిర్వహణకు సంబంధించి అండ్ మన భారతదేశం నుండి శాటిలైట్ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేఫ్టీ సస్టైనబిలిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశమే IS-4OM అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పోలీసు సమాఖ్య అనుకోండి సింపుల్గా. సో ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లయాన్లో ఉంది. లయాన్ ఎక్కడుంది? ఫ్రాన్స్ హెడ్ క్వార్టర్ అని గుర్తుంచుకోండి. 1927లో ఏర్పాటైన సంస్థ ఇంటర్పోల్. ఈ ఇంటర్పోల్లో 48వ దేశంగా ఒక ప్రత్యేక అంశంతో ఇండియా వార్తలు ఇచ్చింది. సో 68వ దేశంగా ఒక ప్రత్యేక అంశంతో భారతదేశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఇండియా 68th కంట్రీ టు జాయిన్ ఇంటర్పోల్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ డేటాబేస్. సో అంతర్జాతీయ చైల్డ్ అంటే చిన్న పిల్లలకి సంబంధించి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో, వారికి సంబంధించి సెక్సువల్గా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. చిన్న పిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, వారిపైన జరుగుతున్న శారీరక హింసలు కానివ్వండి, సెక్సువల్ అసాల్ట్స్. సో సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ డేటాబేస్ అంటే ఇది ఎవరికి సంబంధించింది? ఇంటర్పోల్కి సంబంధించి. ఇది ఒక ప్రత్యేక డేటాబేస్, డేటా స్టోరేజ్. సో ఈ డేటాను పొందడానికి భారతదేశం ప్రపంచంలో 68వ దేశంగా ఇంటర్పోల్లో జాయిన్ అయింది. సో 68th కంట్రీ. ఇది ఈ అంశం గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ డేటాబేస్ అంటే ఏంటంటే ముఖ్యంగా విక్టిమ్స్కి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఏదైనా వీడియోస్కి సంబంధించిన ఎవిడెన్సెస్ కానివ్వండి, ఆడియో క్లిప్పింగ్స్ కానివ్వండి సేకరించేసి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్కి సంబంధించి కేసులు ఏవైతే ఉంటే నిర్వహిస్తారో మన భారతదేశంలోని నిర్వాహక బృందాలు అంటే పోలీసులు కానివ్వండి. అండ్ ఇంటర్పోల్కి సంబంధించి భారతదేశంలో నోడల్ ఏజెన్సీ ఏదంటే CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, భారతదేశంలో నేర విచారణ చేస్తుంది కదా. సో CBI.
సో సిబిఐ వారు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటారు. సో క్రిమినల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో అని పిలుస్తాం కదా మనం. సో నేరాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిశోధన చేసే సిబిఐ వారు మనకు భారతదేశంలో ఇంటర్పోల్కి నోడల్ ఏజెన్సీగా ఉంటారు. అంటే ఇంటర్పోల్తో కమ్యూనికేట్ అయ్యేది సంస్థ ఏంటంటే సిబిఐ. అండ్ భారతదేశం ప్రపంచంలో ఇంటర్పోల్కి సంబంధించి ఇంటర్నేషనల్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ డేటాబేస్లో చేరిన ఎన్నవ దేశం అంటే 68వ దేశం. గుర్తుంచుకోండి, హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించి కొన్ని అంతర్జాతీయ అంశాలు, ఎగ్జాంపుల్ యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్కి సంబంధించి ఇంటర్ గవర్నమెంటల్ కమిటీలో భారతదేశం జాయిన్ అయిందని 2 days బ్యాక్ చెప్పాను. అలా యునెస్కోకి సంబంధించి భారతదేశ చేరిక, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్పోల్కి సంబంధించి ప్రత్యేక అంశాల్లో భారతదేశం 68th కంట్రీ అని. అండ్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం తాత్కాలిక సభ్యదేశంగా ఉంది. ఈ రానున్న డిసెంబర్ 2022 భారత్ యొక్క పదవి ముగుస్తుంది. సో ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూసుకోండి. అండ్ నెక్స్ట్ త్రిపుర గవర్నమెంట్. సో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించిన ఒక కార్యక్రమం వార్తలు ఇచ్చింది. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే ఎర్న్ విత్ లెర్న్. ఎర్న్ విత్ లెర్న్. సో నేర్చుకుంటూ సంపాదించండి. సో ప్రతి ఒక్కటి ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి. యాక్చువల్గా త్రిపుర రాష్ట్రంలో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయని. డ్రాప్అవుట్స్ అంటే ఇక్కడ మనం వాడతాం ఈ పదం. డ్రాప్అవుట్ అంటే స్కూళ్ళలో అడ్మిషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని కారణాల వల్ల స్కూల్కి దూరం అవ్వడం అన్నట్టు, పాఠశాలకి దూరం అవ్వడం. డ్రాప్అవుట్స్ అంటే ఎన్రోల్మెంట్ తగ్గిపోవడం సింపుల్గా. ఎగ్జాంపుల్ మనకు రిజిస్టర్ ఉంటుంది కదా, అందులో 100 మంది చేరారనుకోండి. వివిధ కారణాల వల్ల ఆ 100 కాస్త 40కి వచ్చింది అనుకోండి, అంటే 60 మంది డ్రాప్అవుట్స్ అన్నట్టు. అలా విద్యా వ్యవస్థకి దూరం అవుతున్న, స్కూల్ డ్రాప్అవుట్స్తో దూరంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళని విద్యా వ్యవస్థలోకి మళ్ళీ తీసుకురావడం, అంటే స్కూళ్ళలో జాయిన్ చేయించడానికి త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమే ఎన్ విత్ లెర్న్. మరి ఎర్న్ ఎవరికి సంబంధించి అంటే ముఖ్యంగా ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళను వాలంటీర్గా నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాలంటీర్లు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నాడు అనుకోండి. ఫైనల్ ఇయర్లో ఉండే స్టూడెంట్ ప్రభుత్వానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ వెబ్సైట్లో సో నేను వాలంటీర్గా పని చేయబోతున్నాను, నాకు ఇవ్వండి అవకాశం అంటే తనకి అవకాశం ఇస్తారు. తను ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తనకు అసైన్ చేసిన కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ అసైన్ చేసిన ప్రాంతాల్లో ఎవరైతే పిల్లలు స్కూలుకు వెళ్ళి స్కూల్కి దూరం అయ్యారు ఈ కరోనా కారణంగా కానివ్వండి, లేదా వారికి సంబంధించిన ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని కానివ్వండి, ఎవరైతే విద్యా వ్యవస్థకు దూరం అయ్యారో, డ్రాప్అవుట్స్కి సంబంధించిన అంశంతో కనబడ్డారో వారిని మళ్ళీ స్కూళ్ళకు తీసుకువచ్చేలా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తారు, స్కూల్లోకి తీసుకొస్తారు. సో దీనికి ఎవరైతే వాలంటరీగా పనిచేస్తారో వాలంటరీగా చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు ప్రత్యేకంగా స్టైఫండ్ కింద కానివ్వండి, స్కాలర్షిప్ కింద కానివ్వండి డబ్బులు ఇస్తుంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రాప్అవుట్స్ని తగ్గించడానికి విద్యా వ్యవస్థలో ఎన్రోల్మెంట్ని పెంచడానికి ఎర్న్ విత్ లెర్న్ అనే ప్రోగ్రామ్తో వార్తలు ఇచ్చిందంటే ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అని గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ 2 days బ్యాక్ కూడా త్రిపుర రాష్ట్రానికి సంబంధించి మనం ఒక ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. కర్చీ పండుగ, కర్చీ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ ఢిల్లీ. సో ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఈరోజు వార్తలు ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఢిల్లీ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం సంయుక్తంగా ఇటీవల ఒక సింపోజియంని నిర్వహించింది. ఎవరి జ్ఞాపకార్థం ఈ సింపోజియం, ఎవరి జ్ఞాపకార్థం ఈ ప్రత్యేకమైన కార్యక్రమం అంటే చూద్దాం. సో కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒకటి ద గ్రేటెస్ట్ కెమికల్ సైంటిస్ట్, కెమిస్ట్ అంటే రసాయన శాస్త్రవేత్త. ఎగ్జాంపుల్ మనకు మెర్కోనియస్ నైట్రేట్ కానివ్వండి, అటువంటి వాటిని బ్రేక్ డౌన్ తనకు సంబంధించి. సో కెమికల్ సైంటిస్టు అండ్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే సైంటిస్ట్, శాస్త్రవేత్తే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్, భారతదేశ చరిత్రలో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధుడు మరియు రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారి జ్ఞాపకార్థం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని చేశారు ఢిల్లీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగం వారు, ఎందుకంటే కెమికల్ సైంటిస్ట్ కాబట్టి. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే, ఆ సదస్సు పేరు ఏంటంటే కంట్రిబ్యూషన్స్ ఆఫ్, అంటే తన యొక్క భాగస్వామ్యం, తను ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తాడు ఏ రంగంలో. ఆచార్య ప్రఫుల్ల చంద్రకి సంబంధించి ఏ విధంగా అంటే యాజ్ ఎ కెమిస్ట్, ఒక రసాయన శాస్త్రవేత్తగాను మరియు ఫ్రీడమ్ ఫైటర్గాను తన యొక్క కంట్రిబ్యూషన్ భారతదేశంలో ఏ విధంగా ఉందని చెప్పేసి తనను స్మరిస్తూ ఒక ప్రత్యేకమైన వేదిక ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం, కెమికల్ సైంటిస్ట్ కాబట్టి. ఎవరి సహకారంతో అంటే
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. మన భారతదేశ చరిత్ర వారసత్వం అంటేనే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మినిస్టర్గా డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారంటే మన తెలుగు పర్సన్ జి కిషన్ రెడ్డి గారు. సో ఇతన్ని కనుక చూస్తే, చరిత్ర కనుక చూస్తే, ప్రఫుల్ల చంద్ర రే గారు ఎవరైతే ఉంటారో తనకి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం, తను వ్యవస్థాపకులుగా ఒక సంస్థ ఉంది. అదేంటంటే బెంగాల్ కెమిస్ట్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్. బెంగాల్ కెమిస్ట్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్. బెంగాల్, యాక్చువల్గా బెంగాల్ ప్రాంతం చెందిన తను బెంగాల్లో కెమిస్ట్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ అనే ఒక సంస్థను ప్రారంభించారు. అలా వ్యవస్థాపకులుగా ఉన్నారు. భారతదేశ రసాయన శాస్త్ర విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ స్వాతంత్ర సమరయోధుడిగా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప శాస్త్రవేత్త, స్వాతంత్ర సమరయోధుడు. తనని స్మరిస్తూ ఒక 2 రోజుల పాటు జరిగిన సదస్సు అని గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహించారో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాపులేషన్. మనందరికీ తెలుసు, ఇటీవల జనాభా దినోత్సవాన్ని మనం చూసాం జూలై 11. సో జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం నిర్వహించుకుంటాం. సో అలా జనాభా దినోత్సవం రోజున ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. సో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఎకనామిస్ట్ అండ్ సోషల్ అఫైర్స్ విభాగం వాళ్ళు ఎవరైతే ఉంటారో పాపులేషన్ విభాగానికి సంబంధించి కొన్ని గణాంకాలు, కొన్ని ప్రెడిక్షన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నవంబర్ 15, 2022 కమింగ్ జస్ట్ 1 మంత్లో, నవంబర్ అంటే మనకు అక్టోబర్, సో మనకి అక్టోబర్ అంటే మనకు ఇంకొక 3 మంత్స్. ప్రస్తుతం మనకి జూలైలోనే కదా, జూలై 13th. సో నవంబర్ 15th అంటే నెక్స్ట్ 3 మంత్స్లో, నవంబర్ 15th, 2022 వరకు ప్రపంచ జనాభా ఎంత అవుతుందంట అంటే 8 బిలియన్ అవుతుందంట. 8 బిలియన్ల ప్రపంచ జనాభా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2030 వరకు 8.5 బిలియన్. అండ్ నెక్స్ట్ 2050కి 9.7 బిలియన్కి రీచ్ అవుతుందట ప్రపంచ జనాభా. అండ్ 2100 వరకు 10.4 బిలియన్ పీపుల్. ప్రపంచ జనాభా పెరగబోతోంది, ఇంత పెద్ద ఎత్తున పెరగబోతోంది. అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్లో చైనా పాపులేషన్ని భారత్ అధిగమిస్తుందంట. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో కొన్ని గణాంకాలు, ఈ ప్రెడిక్షన్ చూడండి చాలు. ప్రపంచ జనాభా నవంబర్ 15కి ఎంత రాబోతుంది, 2030కి ఎంత రాబోతుంది, 2050కి ఎంత రాబోతుంది, 2100కి ఎంత రాబోతుంది, ఎవరు విడుదల చేశారు? ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ పాపులేషన్ శాఖ వారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్. రక్షణ రంగంలో కృత్రిమ మేధ అనే అంశం వార్తలు ఇచ్చింది. రక్షణ రంగంలో కృత్రిమ మేధ అనే ఒక సదస్సును ఇటీవల రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీలో ప్రారంభించారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రక్షణ వ్యవస్థను నిర్మించడం అంటే రక్షణ శాఖలో మనం ఏదైతే ఉందో కృత్రిమ మేధస్సుని పెంచడానికి ప్రత్యేక చొరవను తీసుకోవడం, ఎక్విప్మెంట్స్ తయారీలో కానివ్వండి, ఎక్విప్మెంట్స్ యూసేజ్ కానివ్వండి, రిపేరింగ్ కానివ్వండి, ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి అని చెప్పేసి రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు అనే సదస్సుని రాజ్నాథ్ సింగ్ గారు, సింపోజియం అంటే సదస్సుని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఎక్కడ అంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో కేరళ మరియు అహ్మదాబాద్లకు చోటు దక్కిందంట. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో కేరళ రాష్ట్రము, అహ్మదాబాద్ సిటీ. దీన్ని ఎవరు విడుదల చేశారంటే టైమ్ మ్యాగజైన్. సో టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టైమ్ మ్యాగజైన్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలా అమెరికాకి చెందిన టైమ్ మ్యాగజైన్ వారి పేపర్ ఏదైతే ఉంటుందో వారి నివేదికలో మన భారతదేశానికి సంబంధించి కేరళ, అహ్మదాబాద్ల యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం ఈ టాపిక్. సో టైమ్ మ్యాగజైన్ తాజాగా వెల్లడించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో 50 గొప్ప ప్రదేశాల జాబితాలో అహ్మదాబాద్ నగరం చోటు సంపాదించుకుంది నగరాల విభాగంలో. కేరళ రాష్ట్రం చోటు సంపాదించాయంట. ఎగ్జామ్లో అడగొచ్చు ఇటువంటివి. సో టైమ్ మ్యాగజైన్ వెల్లడించిన ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాంత దేశాల జాబితాలో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న నగరం ఏదంటే అహ్మదాబాద్. అదే రాష్ట్రం అయితే కేరళ. నెక్స్ట్ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పర్యాటకం మరియు కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది. 2022లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవేనంటూ ఈ ప్రదేశాల గురించి టైం వివరించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్ను ప్రముఖంగా ప్రస్తావించింది. సో యునెస్కో ప్రపంచ వారసత్వ నగరం అంటున్నాను. యునెస్కోకి సంబంధించి రకరకాల జాబితాలు ఉంటాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వారసత్వ సంపద అంటే మన భారతదేశంలో 40 ఉన్నాయి ఇప్పటికీ. 39వదేమో కాకతీయ రుద్వేశ్వర అండ్ 45ఏమో ధోలవీర. సో 40 వరకు ఉన్నాయి. సో ఇది ప్రపంచ వారసత్వ సంపద, అది సైట్స్. ప్రపంచ వారసత్వ నగరాలు అంటాం. అలా గ్వాలియర్, ఓర్చా అవి తరచు మీకు రిపీట్ చేస్తున్నాను కదా మధ్యప్రదేశ్ సంబంధించి. అలాంటి జాబితాలో యునెస్కోకి సంబంధించి ఇప్పటికే
అహ్మదాబాద్ ప్రముఖంగా ఉంది. దాని గురించి కూడా ప్రస్తావించిందట టైమ్ మ్యాగజైన్ ప్రస్తావించింది. సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ ఆశ్రమం, నవరాత్రి ఉత్సవాలు, సైన్స్ సిటీ, రోబోటిక్ గ్యాలరీతో పాటు యోగా సాధనకు ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక దృష్టి ప్రస్తావించింది. కేరళను భారత్లోని అత్యంత అందమైన రాష్ట్రంగా అభివర్ణించిన టైమ్స్ ఇది దేవభూమి అని, ఇక్కడ అద్భుతమైన బీచ్లు, వెనుక జలాలు అంటే బ్యాక్ వాటర్స్, ఇది ట్రూ ట్రాన్స్లేషన్, బ్యాక్ వాటర్స్ అనాలి, వెనుక జలాలు, దేవాలయాలు అండ్ రాజభవనాలు మరియు హౌస్ బోట్స్, పచ్చని ప్రకృతి లోగిలు ఉన్నాయని పేర్కొంది. టైమ్ జాబితాలో యుఏఈలోని రస్ అల్ ఖైమా, ఉటాలోని పార్క్ సిటీ, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్, పగడపు దీవులు అత్యంత పొడవైనవి, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండ్ జాంబియాలోని లోయర్ జంబేజీ నేషనల్ పార్క్ తదితర ప్రదేశాలతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా చోటు దక్కించుకుందంట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, సో అదే. సో ఇది గుర్తుంచుకోండి. ఏం లేదు, ఎగ్జామ్లో ఏమడుగుతానంటే ఇటీవల 2022 సంవత్సరానికి సంబంధించి టైమ్ మ్యాగజైన్ వారు విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన పత్రిక ఏదైతే ఉంటుందో సమాచారంలో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న నగరం ఏది, ఏకైక నగరం అంటే అహ్మదాబాద్. కారణం ఏంటి, ఇప్పటికే అహ్మదాబాద్ ప్రపంచ వారసత్వ సంపదగా మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. అలాంటి అహ్మదాబాద్ యొక్క ప్రత్యేకతలు ఇక్కడ మెన్షన్ చేశారు, ఏమేమి ఉన్నాయి అక్కడ అని చెప్పేసి, సైన్స్ సిటీ, రోబో సిటీ అని. అలా రాష్ట్రాల జాబితాలో గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం, దేవభూమి అంటాం, కేరళ రాష్ట్రానికి చోటిచ్చింది. వాటి గురించి ప్రత్యేకంగా రాస్తారన్నట్టు. ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాలో ఇవి చోటు దక్కించుకున్నాయి. జస్ట్ గుర్తుంచుకొని ఇలాంటి అంశాలు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు ఇస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు అనే అంశం వార్తలు నిలిచింది. పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు అంటే డిప్లొమాట్స్ అంటాం మనం. డిప్లొమాట్ అంటే రాయబారులు, దౌత్యవేత్తలు, ఇవన్నీ కూడా సినోనిమ్స్, పర్యాయ పదాలు. సో పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు. ఈ టాపిక్ చెప్పే ముందు, ఆ పర్సన్స్ పేర్లు చెప్పే ముందు అసలు దౌత్యవేత్తల యొక్క పాత్ర ఏంటి, వారికి సినోనిమ్స్ ఏంటి, అసలు ఎవరు నియమిస్తారో చూద్దాం. సో ఎగ్జాంపుల్, భారతదేశం ప్రపంచంలోని ప్రతి దేశంతో కూడా సంబంధాలను కొనసాగిస్తుంది. ఎగ్జాంపుల్, భారత్ అమెరికా సంబంధాలు అంటాం, భారత్ బ్రిటన్ సంబంధాలు అంటాం, భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు అంటాం, భారత్ ఫిలిప్పీన్స్ సంబంధాలు అంటాం. ఎగ్జాంపుల్. సో అలా భారతదేశం వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, సంబంధాలు కొనసాగిస్తుంది. ఈ దేశాల మధ్య ఎగ్జాంపుల్, భారత్కి అమెరికా మధ్య ఒప్పందాలు జరుగుతాయి. ఏ ఒప్పందం రక్షణ శాఖకి సంబంధించి కానివ్వండి, ఎగుమతులకు సంబంధించి కానివ్వండి, ఆ ఒప్పందాలు ఈ రెండు దేశాలకు సంబంధించి ఏవైతే జరిగాయో ఆ ఒప్పందాల పర్యవేక్షణ కోసం, ఆ ఒప్పందాలు ఏ విధంగా అమల్లో ఉన్నాయి, ఏ విధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పర్యవేక్షణ వేయడానికి భారతదేశం నుండి అమెరికాలో ఒకరు ఉంటారు, అమెరికా నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు. అలా సేమ్ భారతదేశం నుండి ఆస్ట్రేలియాలో ఒకరు ఉంటారు, ఆస్ట్రేలియా నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు, భారతదేశం నుండి బ్రిటన్లో ఒకరు ఉంటారు, బ్రిటన్ నుండి భారతదేశంలో ఒకరు ఉంటారు. అంటే వీళ్ళు సంబంధాలు కొనసాగడంలో, సత్సంబంధాలు కొనసాగడంలో సహకారం అందిస్తారు. ఒకరేమో భారతదేశం నుండి అక్కడ నుండి ఇక్కడ. అంటే భారతదేశంలో ప్రపంచంలోని వివిధ దేశాల వారు రాయబారులు ఉంటారు కదా, అన్ని దేశాలతో ఏ దేశంతో అయితే భారతదేశం సంబంధాన్ని కొనసాగిస్తుందో వారందరూ భారతదేశంలో ఉంటారు. మరి భారతదేశం నుండి అన్ని దేశాలకు కూడా దౌత్యవేత్తలు ఉంటారు కదా, అదే. సో దౌత్యవేత్తలను రెండు పేర్లతో పిలుస్తాం మనం. ఒక పేరు వచ్చేసి అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, అంబాసిడర్. సెకండ్ పేరు వచ్చేసి హై కమిషనర్ అనే పేరుని వాడతాం, హై కమిషనర్, అంబాసిడర్. రెండు పేర్లు వేరు, కానీ వీళ్ళు నిర్వర్తించే బాధ్యత మాత్రం ఒకటే. పేరు వేరు. ఎగ్జాంపుల్, ఇండియా అమెరికా అంబాసిడర్ అంటాం. ఈ భారతదేశం నుండి అమెరికాలో వెళ్ళినవాడు, అమెరికా నుండి భారతదేశానికి వచ్చిన వాళ్ళను అంబాసిడర్ అనే పేరే వాడతాం. వీళ్ళు దౌత్యవేత్తలు, సంబంధాలు. అదే భారత్కి బ్రిటన్ తీసుకున్నాం అనుకోండి, అంబాసిడర్ అనే పదాన్ని వాడడం. ఎందుకంటే అక్కడ హై కమిషనర్ అనే పదం వాడతాం. హై కమిషనర్ బ్రిటన్, ఇండియా. హై కమిషనర్కి అంబాసిడర్కి పేర్లు మాత్రమే వేరు, కానీ అధికారాలు ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మరి ఎందుకు పేర్లు వేరంటే, ఒకప్పుడు బ్రిటన్ లేదా ఇంగ్లీష్ కంట్రీ, బ్రిటిషర్స్ ప్రపంచంలోని దాదాపు సగ భూభాగం కంటే ఎక్కువగా భూభాగాన్ని పరిపాలించారు. అందులో భారతదేశం ఒకటి. భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిషర్లు పరిపాలించారు. సో బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని అయితే పరిపాలించారో ఆ ప్రాంతాలను కాలనీలు అంటాం. కొలోనియల్ రూల్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. కొలోనియల్ ఎరా అని చెప్పేసి కాలనీలు అంటాం. కాలనీ అంటే ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ వారు వివిధ ప్రాంతాలు పరిపాలించారు, భారతదేశంతో పాటు వివిధ దేశాలను. వాటన్నిటిని బ్రిటిష్ కాలనీలు అంటాం. ఆ కాలనీలనే ప్రస్తుతం కామన్వెల్త్ దేశాలని పిలుస్తాం. కామన్వెల్త్
వాటికి స్వాతంత్రం వచ్చి భారతదేశం స్వాతంత్రం వచ్చింది. కానీ ఒకప్పుడు మనం బ్రిటిష్ వారి చేతిలో ఉండేవాళ్ళం. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ కాలనీ టు బ్రిటిషర్స్. నవ్ ఇట్ ఈస్ కామన్వెల్త్ కంట్రీ. అలా బ్రిటిష్ కాలనీలు ఏవైతే ఉంటే వాటిని కామన్వెల్త్ దేశాలు అంటాం. ఆ కామన్వెల్త్ దేశాల మధ్యనే ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాం క్రీడల పరంగా కామన్వెల్త్ క్రీడలు. సో అలా ఇక్కడ ప్రత్యేకంగా ఈ 2 పదాలను అబ్జర్వ్ చేస్తే కామన్వెల్త్ దేశాలలో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం, మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. ఈ 2 క్లారిటీ ఉంచుకోండి. ఇక్కడ మనము దౌత్యవేత్తలు, సో తెలుగులో దౌత్యవేత్తలు రాయబారులు అని పిలుస్తాం. యాక్చువల్గా ఇలా రాయబారులను నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంది అంటే భారతదేశ రాజ్యాంగ అధినేత సుప్రీం పవర్ ఇండియాలో ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారాన్ని పంపిస్తారు. ఆ రాయబారులకు కావాల్సిన కనీస అర్హత ఏంటంటే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ IFS అధికారులు, విదేశాంగ విధానంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులు, సీనియర్ మోస్ట్ IFS ఆఫీసర్లు ఉంటారు కదా, వారిని మన భారతదేశం నుండి రాయబారులుగా పంపిస్తాం. సో అలా ఈరోజు పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు లేదా రాయబారులను నియమించింది భారత ప్రభుత్వం. వాళ్ళు ఎవరెవరంటే బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, కెన్యా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వ అధినేత రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం కొత్త దౌత్యవేత్తలను నియమించనున్నది. బంగ్లాదేశ్కు నూతన హై కమిషనర్గా సీనియర్ దౌత్యాధికారి ప్రణయ్ వర్మ. బంగ్లాదేశ్కి ఎవరంట? ప్రణయ్ వర్మ. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈయన ప్రస్తుతం వియత్నాం రాయబారిగా ఉన్నారట ప్రణయ్ వర్మ. ఆయా దేశాల్లో పనిచేస్తున్న పలువురికి స్థానచలం ఉంటుందని తెలిపాయి. ఇక బ్రిటన్ రాయబారిగా బ్రిటన్కి విక్రమ్ దొరైస్వామి. బ్రిటన్ నూతన రాయబారిగా ఎవరటంటే విక్రమ్ దొరైస్వామి. అండ్ జపాన్కు సిబి జార్జ్. జపాన్కి నూతన దౌత్యవేత్త లేదా రాయబారిగా ఎవరటంటే సిబి జార్జ్. నెక్స్ట్ కెనడాకి నూతన రాయబారిగా లేదా దౌత్యవేత్తగా ఎవరట అంటే సంజయ్ వర్మ. అండ్ న్యూజిలాండ్కు నీతూ భూషణ్. న్యూజిలాండ్ దేశానికి నూతన వ్యక్తిగా నీతూ భూషణ్. అండ్ నెక్స్ట్ సౌత్ కొరియా, దక్షిణ కొరియాకి అమిత్ కుమార్. అండ్ కెన్యాకు కొత్త రాయబారిగా నంగ్యాసి కంపా. ఏ దేశానికి రాయబారి? కెన్యాకి నూతన రాయబారి. సో ఈ విధంగా వివిధ దేశాలకు బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, కెన్యా ఈ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాలకు నూతన రాయబారులుగా నియమితులతో వార్తలు ఇచ్చిన వ్యక్తులు. మనం వార్తల్లో వ్యక్తులుగా కనుక చూస్తే ఈరోజు 7 persons వీళ్ళు ఒకేసారి వార్తలు ఇచ్చారు. 7 వార్తల్లో వ్యక్తులు దౌత్యవేత్తలు రాయబారులుగా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో రాయబారుల పైన కూడా మనకు కొన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో కానిస్టేబుల్ SI ఎగ్జామ్స్ ఇటువంటి వాటిలో అడిగే అవకాశం ఉంటుంది. సో నూతన రాయబారులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన వ్యక్తులు వీళ్ళని మాత్రం గుర్తుంచుకోండి చాలు. పాత వ్యక్తులు ఎవరో అవసరం లేదు. ఎవరైతే ఫ్రెష్గా ఇటీవల కాలంలో అపాయింట్ అవుతూ వార్తలు ఇచ్చారో ఒక దేశానికి రాయబారిగా దౌత్యవేత్తగా వాళ్ళని గుర్తుంచుకోండి. ఈ దేశాల్లో అంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆయా దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఎక్స్ ప్రెసిడెంట్ అంటే మాజీ అధ్యక్షుడు. ఒక దేశం యొక్క మాజీ అధ్యక్షుడు. ఏ దేశం అంటే మెక్సికో మాజీ దేశాధినేత. తన పేరు గుర్తుంచుకోండి, లూయిస్ ఎచెవెరియా గారు 100 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తలు నిలిచారు. లూయిస్ ఎచెవెరియా 100 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఏ దేశ చరిత్రలో ఒక అధ్యక్షుడిగా గుర్తింపు పొందాడంటే ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో అంటే నార్త్ అమెరికా ఖండంలో ఉంటుంది. సో మెక్సికో దేశ మాజీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లూయిస్ ఎచెవెరియా 100 సంవత్సరాల వయసులో మరణించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక దేశం అంగోలా, ఆఫ్రికన్. సో అంగోలా మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అంగోలా దేశ మాజీ అధ్యక్షుడు జోస్ ఎడ్వార్డో డోస్ శాంటోస్. యాక్చువల్గా ఆఫ్రికన్ నేమ్స్ అన్ని టంగ్ ట్విస్టర్ లాగా ఉంటాయి. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే సామర్థ్యం ఉంటే చాలు, రికగ్నిషన్ ఉంటే చాలు. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన జోస్ ఎడ్వార్డో డోస్ శాంటోస్ ఏ దేశ మాజీ అధ్యక్షులు అన్నారనుకోండి? ఫార్మర్ అధ్యక్షులు. ఏ దేశం సంబంధించి? అంగోలా దేశ మాజీ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఈరోజు 2 వ్యక్తులు, మెక్సికో మాజీ అధ్యక్షుడు, అంగోలా మాజీ అధ్యక్షుడు, ఇద్దరు కూడా మరణిస్తూ వార్తలు ఇచ్చిన వ్యక్తులు. ముఖ్యంగా మరణిస్తూ వార్తలు ఇచ్చిన దేశాధ్యక్షులపైన కూడా ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే ఒక దేశ చరిత్రలో గుర్తింపు పొందారు, దేశ చరిత్రలో ప్రథమ పౌరుడు కాబట్టి
వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి జస్ట్ పేరు గుర్తుంచుకోండి, ఏ దేశమో చాలా, అంతకు మించి అడగరు. వాళ్ళ పరిపాలన అవన్నీ ముట్టుకోరు మనకి, ఎందుకంటే వేరే దేశాలు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, అమెరికన్ గ్రేటెస్ట్ యాక్టర్. అమెరికా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక గొప్ప నటుడు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో తన పేరు క్యాన్. సో ద గాడ్ ఫాదర్ యాక్టర్ అంటారు. అమెరికాలో తనని గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. గాడ్ ఫాదర్ యాక్టర్ అంటే ఒక గొప్ప నటుడు. జేమ్స్ క్యాన్ హూ పోర్ట్రేట్ సన్నీ కార్లోలియన్. అవసరం లేదు ఇవన్నీ మనకు, జస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన గాడ్ ఫాదర్ యాక్టర్గా గుర్తింపు పొందిన జేమ్స్ క్యాన్ ఏ దేశానికి సంబంధించిన నటుడు అంటే అమెరికా. ఏ రంగంలో గుర్తింపు పొందాడంటే సినిమా రంగం, ఫిల్మ్ ఇండస్ట్రీ, హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక గొప్ప నటుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు 82 సంవత్సరాల వయస్సులో. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ పల్లవి సింగ్ ఈరోజు ప్రత్యేకంగా ఒక అందాల రాణిగా వార్తలు ఇచ్చారు. ఏ టోర్నమెంటు అంటే మిస్సెస్ యూనివర్స్ డివైన్ టైటిల్. ఈ టైటిల్స్ గుర్తుంచుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతాయి. డిఫరెంట్ టైటిల్స్ మనం లాస్ట్ 2 days బ్యాక్ ఒక టైటిల్ డిస్కస్ చేశాము, మన సినీ శెట్టి అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. సో ఈరోజు భారతదేశానికి సంబంధించిన పల్లవి సింగ్ గెలుచుకున్న టైటిల్ ఏంటంటే అందాల రాణిగా మిస్సెస్ యూనివర్స్ డివైన్ టైటిల్. ఎక్కడ జరిగాయి ఈ టోర్నమెంట్స్ అంటే ఈ అందాల పోటీలు ఎక్కడ జరిగాయి అంటే యోసూ సిటీ ఎక్కడ ఉందంటే సౌత్ కొరియాలోని యోసూ సిటీలో ముగిసిన మిస్ యూనివర్స్ డివైన్ టోర్నమెంట్లో టైటిల్ విజేతగా అందాల రాణిగా పల్లవి సింగ్ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే భారతదేశం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ క్రీడలకు సంబంధించి డి గుకేష్ భారతదేశంలో గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందిన డి గుకేష్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సో చాలా టైటిల్స్ గెలుపొందుతున్నాడు. లాస్ట్ ఒక 6 monthsలో 2 to 3 times వార్తలు నిలిచాడు ఇతను ఒకడు. ప్రజ్ఞానంద ఒకరు. మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిపోయి వార్తలు ఇచ్చారు. సో వీరిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో డి గుకేష్ ఇటీవల స్పెయిన్ వేదికగా ముగిసిన స్పెయిన్లోని గిజోన్ అనే ఒక నగరం. ఈ గిజోన్ నగరం ఎక్కడ ఉంటుందంటే స్పెయిన్లో ఉంటుంది. స్పెయిన్లోని గిజోన్ అనే ఒక నగరానికి సంబంధించి అక్కడ జరిగిన టోర్నమెంట్లో ఒక చెస్ మాస్టర్స్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ పేరే ప్రాంతమాదాన్ని పిలుస్తారు టోర్నమెంట్ని గిజోన్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్, గిజోన్ చెస్ మాస్టర్స్. ఈ టోర్నమెంట్ విజేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ మన భారతీయుడు ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ ఈరోజు ఈ టైటిల్ గెలుపొందారు. గిజోన్ ఎక్కడ ఉంది? స్పెయిన్లోని గిజోన్ వేదిక ముగిసిన ఒక టోర్నమెంట్ విజేత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి మనం ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఏంటిది? ప్రపంచంలోనే అతి పొడవైన ఒక రికార్డుతో వార్తలు ఇచ్చిన అతి పొడవైన డబుల్ డెక్కర్ బ్రిడ్జ్, సింగిల్ కాలం పేయర్ బ్రిడ్జ్ ఎక్కడ? మహారాష్ట్ర, నాగ్పూర్. అండ్ ఇస్రోకి సంబంధించి IS-4OM అంటే ఏంటిది? ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ఇంటర్పోల్లో దానికి సంబంధించి ముఖ్యంగా ICSE ఇందులో చేరిన 68వ దేశంగా భారతదేశం ప్రత్యేకత చూడండి. అండ్ నెక్స్ట్ త్రిపుర ప్రభుత్వం లాంచ్ చేసిన ఎర్న్ విత్ లర్న్ అనే ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం పాఠశాలకి సంబంధించి ఎన్రోల్మెంట్ పెంచడానికి. అండ్ ఫ్రీడమ్ ఫైటర్ గాను రసాయన శాస్త్రవేత్తగాను తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు జ్ఞాపకార్థం ఒక ప్రత్యేకమైన వేదిక ఇటీవల వార్తలు వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో. అండ్ ప్రపంచ జనాభా ఎంత మొత్తంలో పెరగబోతోందని చెప్పేసి ఇక్కడ కొన్ని గణాంకాలను విడుదల చేసింది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ అనే ఒక ప్రత్యేక సదస్సును రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 2 రోజుల పాటు ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో కేరళ మరియు అహ్మదాబాద్లకు చోటు ఇస్తున్నట్టు, అంటే ముఖ్యంగా ప్రపంచంలో గొప్ప ప్రదేశాలు 50 పేర్లు పెట్టారు. అందులో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న 2 గుర్తుంచుకోవడం, ఒకటి రాష్ట్రం, ఒకటి నగరం. ఎవరు రిలీజ్ చేస్తారు ప్రపంచంలో గొప్ప నగరాలని? టైమ్ మ్యాగజైన్, ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్. అండ్ నెక్స్ట్ పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు. ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ చెప్పండి, దౌత్యవేత్తలు అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి. అలా 7 దేశాలకు 7 వ్యక్తులు ఈరోజు వార్తల వ్యక్తులుగా 7 దౌత్యవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మెక్సికో మాజీ అధ్యక్షుడు లూయిస్ ఎచెవెరియా మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ దేశ మాజీ అధ్యక్షుడు? మెక్సికో. అండ్ అంగోలా దేశం మాజీ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలు ఇచ్చిన పేరేంటి? జోస్ ఎడ్వార్డో డోస్ శాంటోస్. అండ్ నెక్స్ట్ జేమ్స్ క్యాన్ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు, అమెరికా నటుడు. అండ్ పల్లవి సింగ్ ఇటీవల ముగిసిన మిసెస్ యూనివర్స్ డివైన్ టైటిల్ గెలుపొందుతూ వార్తలు ఇచ్చింది సౌత్ కొరియాలో ముగిసిన టోర్నమెంట్. అండ్ గిజోన్ సిటీ స్పెయిన్లోని గిజోన్ సిటీ వేదికగా ముగిసిన గిజోన్ చెస్ మాస్టర్స్ టైటిల్ గెలుపొందుతూ భారతీయ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.